శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి 2026 ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో ప్రధానంగా ఏదైనా ఒక రాశి గురించి మనం తెలుసుకునేటప్పుడు ఆ రాశ్యాధిపతి ప్రధానంగా లీడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం బుధుడు మనకి మిథున రాశి అందే సంచరించడం జరుగుతుంది సెప్టెంబర్ 5వ తారీఖు వరకు కూడా. అయితే ఇప్పుడు కుజుడు కూడా అదే రాశిలో మరి ఈ ఆగస్టు 2వ తారీఖున ప్రవేశించడం వల్ల పరస్పరం శత్రుగ్రహాలైనటువంటి కుజ బుధ గ్రహాలు ఈ మిథున రాశిలో సంచరించడం వల్ల చాలా వరకు జాతకుడికి ప్రతి పరిస్థితి వ్యతిరేకంగా కనబడుతుంటుంది. తన మాటే నెగ్గాలనే విపరీతమైన పట్టుదల జాతకుల్లో కలుగుతూ ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే వాదించైనా సరే ఏదో రకంగా తను విజయం సాధించాలనే పట్టుదల పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎదుటి వారితో శత్రుత్వం లభించే అవకాశం ఉన్నది. బట్ ఈ విషయంలో జాతకుడు ఏమాత్రం తొందరపడకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది. ఈ సమయంలో మీకు మరి మీ కొలీగ్స్తో కానీ యాజమాన్యంతో కానీ లేదంటే కుటుంబ సభ్యులతో కానీ కొన్ని అభిప్రాయ భేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ ఆగస్టు 5వ తారీఖు వరకు మీరు చాలా నిదానంగా వ్యవహరించడం మంచిది. అయితే కొన్ని సందర్భాల్లో మీరు న్యాయవాది వృత్తిలో ఉన్న వైద్య వృత్తిలో ఉన్న చాలా నైపుణ్యంగా మీరు ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఆగస్టు 5వ తారీఖు తర్వాత కుజుడు ధనస్థానంలోకి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి జాతకుడికి ఒక విధమైన ధనయోగం ప్రారంభమవుతుంది, బుధాదిత్య యోగం కూడా ప్రారంభమవుతుంది. అంటే బుధుడు ధనస్థానంలోకి వచ్చి గురువుతో కలుస్తున్నాడు. ఎవరితో? దశమాధిపతితో కలగడం వల్ల వృత్తిపరమైన ఆదాయం పెరుగుతుంది, వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతుంది. అలాగే సప్తమాధిపతితో కలిసి ఉండడం వలన జీవిత భాగస్వామి సహకారం కలుగుతుంది, జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో అంతా ఒక పండగ వాతావరణం కనబడుతూ ఉంటుంది. ఏదో ఒక పుణ్య కార్యక్రమం, గెట్ టుగెదర్, ఫంక్షన్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి మరింత సక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, దైవభక్తిలో ఉన్న వాళ్ళకి ఇది చాలా సంతృప్తికరమైనటువంటి, అంటే కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించడం వల్ల అయితేనే, అందరూ ఒకే మాట మీద ఉండడం వల్ల అయితేనే జాతకుడికి వ్యక్తిగతంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, తన మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది, ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది పౌరోహిత్యం చేస్తున్నా, జ్యోతిష్యం చెప్తున్నా, ఎందులో అయినా సరే మీకు మంచి డెవలప్మెంట్ కనబడుతూ ఉంటుంది. దాంతో ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ 17వ తారీఖు వరకు రవిగ్రహం కూడా అక్కడే ఉండడం వల్ల మరి ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. అధికార హోదా ఉన్నటువంటి నాయకులు లాంటి వాళ్ళు మీ కుటుంబాన్ని విజిట్ చేయడం కానీ, మీతో కలవాలని అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ 17వ తారీఖు వరకు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. మీ యొక్క వాక్చాతుర్యానికి తగిన ప్రాధాన్యత కూడా లభించే అవకాశం ఉంది. మొత్తం మీద జాతకుడికి ఇంచుమించుగా ఈ వారం, ఈ నెలంతా కూడా ధనయోగాలు ఏర్పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 17 తర్వాత తృతీయ స్థానంలోకి రవి మారడం జరుగుతుంటుంది. ఆత్మకారకుడు రవి 3వ స్థానంలో ఉన్నప్పుడు మీరు మరింత ఉత్సాహంగా వర్క్ చేయడం జరుగుతుంటుంది. మంచి ప్రొఫెషన్లో ఉన్నటువంటి మిత్రులు మీకు ఏర్పడడం జరుగుతుంటుంది. మీ సలహా సంప్రదింపులతో ఈ వృత్తిలో కానీ రాజకీయాల్లో ఎందులో ఉన్నా సరే మీకు ప్రాధాన్యత రావడం జరుగుతూ ఉంటుంది సెప్టెంబర్ 17 తర్వాత. ఇక ప్రధానంగా మరి పంచమాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా కన్యా రాశిలో బలహీనపడడం జరిగింది. అంటే ఒక విధంగా నీచలో ఉండడం జరిగింది. అందువల్ల ఏంటంటే కొంతవరకు ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది కలగడం, ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొంత అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు చాలా మనశ్శాంతిగా ఉండలేకపోతుంటారు. ఏదో ఒక అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది. వృత్తిపరంగా అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడికి మరి దశమంలో ఉన్నటువంటి శని వక్రించి మరి మీకు ఈ శని భగవాన్ని, అదే శుక్రుడిని వీక్షించడం వల్ల ఏంటంటే ఇది స్త్రీలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఏదన్నా దూర ప్రాంతంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసే స్త్రీలకి కొంత అవకాశం అయితే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీల మాత్రం అటు ఆరోగ్య విషయాల్లోనూ, వ్యక్తిగత విషయాల్లోనూ, మీ నేమ్ అండ్ ఫేమ్ విషయంలోనూ కొన్ని అపనిందలు రాకుండా జాగ్రత్త పడడం అన్నది మంచిది. ఇక ప్రధానంగా ఈ నెలలోనే వచ్చినటువంటి మరొక మార్పు ఏంటంటే
ప్రస్తుతం దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందుతున్నాడు. ఈ వక్రగమనంలో ఉన్నప్పుడు వర్క్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎంత పని చేసినా కూడా ఇంకా పని చేయాలంటుంది. మీలో కూడా ఎక్కువ గంటలు పని చేయాలనే ఆసక్తి కూడా కలుగుతూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం చేస్తున్న వృత్తితో పాటు అదనపు వృత్తి కూడా చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీకు కొన్ని అవకాశాలు దగ్గరగా వచ్చి అవి మిస్ అయి ఉంటే మళ్ళీ తిరిగి ప్రయత్నం చేయడం వల్ల అవి మీకు ఫలించే అవకాశం ఉన్నది. అంటే సాధారణంగా ఈ మిథున రాశి వారికి ఈ శని మిత్రగ్రహం అయినప్పుడు కూడా అష్టమాధిపత్యం ఉండడం వల్ల భాగ్యాధిపతిగా విదేశ ప్రయత్నాలు ఫలించినప్పుడు కూడా అష్టమ స్థానాధిపతిగా దశమ స్థానంలో ఉండడం వల్ల గతంలో మీరు ఏదైనా ఒక ఉద్యోగానికో విదేశ ప్రయత్నానికో పాస్పోర్ట్కో ప్రయత్నం చేసి ఫెయిల్ అయి ఉన్న కొన్ని కారణాల వల్ల ఈ విదేశంలో ఉన్నటువంటి ప్రయత్నాలు ఈ గ్రీన్ కార్డ్ అని ఇటువంటివి ఏమైనా మీకు ఆగిపోయి ఉంటే తిరిగి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల వాటిని పొందే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా మీరు గతంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. ఆగిపోయినటువంటి ప్రమోషన్ లాంటిది కూడా ఈ సమయంలో మీరు పొందే అవకాశం ఉన్నది. అంటే ఓవరాల్గా మిథున రాశి వారికి ఈ నెలంతా కూడా ఈ గురువు సంబంధించినటువంటి ప్రభావం, ఈ బుధగ్రహ ప్రభావం ఇవన్నీ అనుకూలంగా ఉండడం జరిగింది. బట్ ఏదైనా ఈ నెలంతా కూడా మిథున రాశి వారికి ఏదో ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి శుభవార్త వినడం జరుగుతుంది. మనం ఈ మాస ఫలితాలు, ఈ గోచార రీత్యా వచ్చే మాస ఫలితాలు గ్రహాలు పెట్టే వాళ్ళు కాదు, మనం కట్ చేసుకుందాం. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచపడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు, కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు
కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ గురుమౌఢ్యంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.